హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక లావాదేవీలు కొంత మందకొడిగా సాగుతాయని చెప్పవచ్చు. శ్రమతో కానీ ముఖ్యమైన పనులు పూర్తి చేయలేకపోతారు. కుటుంబ పెద్దలతో కలహ సూచనలు ఉన్నవి కాబట్టి కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. ఇక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలను వాయిదా వేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారు మౌనంగా ఉండడం ఎంతో మేలు చేస్తుంది. వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. గనంతో అకారణంగా తగాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉక్కిరిబిక్కిరించేస్తాయి. శారీరక రుగ్మతలు ఉన్నవి కాబట్టి ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ప్రత్యర్థుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆస్తుల విషయంలో మరింత నిదానాన్ని పాటించండి. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన ఆస్తిని కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈరోజు సాధారణ స్థాయిలో ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో మార్పులు అనేవి తథ్యం కావచ్చు. కళాకారులకు నిరుత్సాహపూరితంగా ఉంటుంది. పరిశోధకులకు, వ్యవసాయదారులకు కొంత ఆందోళన చెందే పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళలకు కుటుంబ సభ్యుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు నారసింహస్వామి స్తోత్రాలు పఠించడం మరియు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.